శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడన్న విషయం మనకి తెలుసు కదా. బలరాముడి భార్య రేవతి. వారిద్దరి వివాహంలోని ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి తెలుసుకుందామా? కకుత్మి అనే కుశాస్థలి మహారాజుకి మహా సౌందర్యవతి గుణవంతురాలు అయిన రేవతి అనే కూతురు ఉండేది. ఆమెకు తగిన వరుణ్ణి నిర్ణయించడానికి బ్రహ్మదేవుడి సలహా కోసం ఆమెను తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్తాడు ఆ మహారాజు. బ్రహ్మ గంధర్వులు చేస్తున్న ఒక గాన కచేరీలో ఉండగా మహారాజు కూతురితో పాటు బయట వేచి ఉంటాడు. ఆ కార్యక్రమం ముగిసి బ్రహ్మ బయటికి వచ్చేసరికి భూమండలం మీద 27 యుగాలు గడిచిపోతాయి. మానవుల రూపంలో ఆయుర్దాయంలో ఎన్నో మార్పులు వచ్చి మనుష్యుల సైజు చిన్నగా అయిపోతారు. కకుత్మికి బ్రహ్మ ఈ విషయం చెప్పి ప్రస్తుతం బలరాముడనే మహాబలశాలి శ్రీకృష్ణుని సోదరుడు భూలోకంలో ఉన్నాడు, రేవతిని ఆయనకిచ్చి వివాహం చెయ్యమని చెబుతాడు. తీరా భూమండలానికి తిరిగి వచ్చి చూసేసరికి యుగధర్మం మారిపోవడం వల్ల మనుష్యులు ముందుకన్నా చిన్నగా అయిపోతారు పరిమాణంలో. బలరాముడి కన్నా రేవతి చాలా పొడవుగా బలంగా కూడా కనిపిస్తూ ఉండటంతో ఆమె తనకి సరిజోడీగా ఉండటానికి బలరాముడు తన ఆయుధం నాగలితో ఆమె 2 భుజాల మీద అదుముతాడు. రేవతి బలరాముడికి సరిజోడీగా మారిపోతుంది. బలరాముడితో ఆమె వివాహం జరుగుతుంది.